హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే విఎస్ఎస్సి విక్రమశరభి స్పేస్ సెంటర్ వాళ్ళైతే అప్రెంటిస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. బీటెక్, డిప్లొమా, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళని అయితే వీళ్ళైతే అప్రెంటిస్గా అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ అప్రెంటిస్కి గాను ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. జస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి డిప్లొమాలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, బీటెక్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఆర్ మీరు హోటల్ మేనేజ్మెంట్ చదువుంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా రిక్రూట్ అయితే చేసుకుంటారు ఈ అప్రెంటిస్గా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ డ్రైవ్ ఫర్ ది అప్రెంటిస్ ట్రైనీస్ బీఈ, బీటెక్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ వీళ్ళ నుంచి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. ఇంకా చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది సెలక్షన్ యాజ్ అప్రెంటిస్ ట్రైనీస్ అండర్ ది యాక్ట్ 1961. అంటే 1961 అప్రెంటిస్ ట్రైనింగ్ యాక్ట్ ఉందన్నమాట. దాని ప్రకారంగా అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది అనమాట. 1 ఇయర్ అయితే వీళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. దానికి గాను 9,000, 8,000 అంటే 9,000 వచ్చేసి గ్రాడ్యుయేట్కి అనమాట. అంటే బీఈ, బీటెక్ ఎవరైతే చదువుంటారో వాళ్ళకైతే 9,000 అయితే స్టైఫండ్గా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకైతే 8,000 అయితే స్టైఫండ్గా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి డే టు టైం ఇచ్చున్నారనమాట. చూడండి, డే టు టైము 8/5/2024 వెన్స్డే. అంటే మే 8వ తేదీ అయితే మనకైతే డైరెక్ట్గా విఎస్ఎస్సి ఇక్కడ చూసినట్లయితే అడ్రస్ ఇచ్చారనమాట. విఎస్ఎస్సి గెస్ట్ హోమ్, ఏటీఎఫ్ ఏరియా, నియర్ వెల్లీ చర్చ్, తిరువనంతపురం డిస్టిక్, కేరళ. అంటే మనకి ఇది డైరెక్ట్గా విఎస్ఎస్సి గెస్ట్ హౌస్ తిరువనంతపురంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. మనమైతే మన సర్టిఫికేట్స్ మన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎత్తుకొని అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడికి తీసుకొని వెళ్ళినట్టయితే మన మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇక్కడ టైం కూడా ఇచ్చారు చూడండి, మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 దాకా. అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 దాకా అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వాళ్ళైతే చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా బిఫోర్ 2020, those appearing for final hearing exam result awaiting candidates are. దట్ మీన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా 2020 కాడికి ముందు కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటారో ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతుంటారో ప్లస్ ఎవరైతే ఎంటెక్, ఎంఈ చదివి ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్. అంటే ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు అప్రెంటిస్గా వర్క్ చేస్తుంటారో ఏదైనా ఆర్గనైజేషన్ తరపున, ఆర్ ఇప్పుడు ఎవరైనా అప్రెంటిస్గా ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎలిజిబుల్ కాదనమాట. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అప్రెంటిస్గా వర్క్ చేస్తున్నా ఆర్ ఇప్పుడు మీరు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేస్తున్నా కానీ ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 5 years ఫ్రమ్ ది మంత్ అండ్ ఇయర్ పాసింగ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్, ఆర్ ఇఫ్ దే క్రాస్ 5 years ఆఫ్టర్ అక్వైరింగ్ ది క్వాలిఫికేషన్ వైల్ ఎంపెల్డ్ వెయిట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. అంటే సపోజ్ మీరు వీళ్ళు చెప్పారు కదా 8/5/2024 వచ్చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ డేట్ లోపల మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేసి 5 years కానీ ఆర్ 5 years దాటిపోయి ఉంటే మిమ్మల్ని అయితే అలౌ చేయరనమాట. అంటే మిమ్మల్ని అయితే ఈ అప్రెంటిస్షిప్కి మీరు ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమింగ్ అండర్ ది సదరన్ రీజన్ ఆఫ్ బిఓఏటి. అంటే ఎవరైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ అండ్ పుదుచ్చేరి. అంటే ఓన్లీ సౌత్ ఇండియన్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ సౌత్ ఇండియన్స్ని అయితే వీళ్ళైతే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు నార్త్ సైడ్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ సౌత్ ఇండియన్స్కి ఇచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా వ్యాకెన్సీ ఉంటే అప్పుడు మాత్రమే మీకైతే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్ ఇండియన్స్కి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్, ది డీటెయిల్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ అండ్ రెలవెంట్ క్వాలిఫికేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ స్టైఫండ్ వచ్చేసి 9,000. దీంట్లో ఏ డిసిప్లిన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 21 పోస్ట్ అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 15 పోస్ట్ అయితే ఉన్నాయి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ 6 పోస్ట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ ఆర్ క్యాటరింగ్ టెక్నాలజీ 4 పోస్ట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్ ఆర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే 4 అయితే ఉన్నాయి. వీటిలో చూసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి, మెకానికల్ ఇంజనీరింగ్కి, మెటలర్జికల్ ఇంజనీరింగ్కి అప్లై చేయాలంటే ఆర్ మీరు రిక్రూట్మెంట్కి ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మనకి ఖచ్చితంగా 65% అయితే మార్క్స్ ఉండాలి. సిజిపిఎల్ అయితే 6.84 అయితే ఉండాలన్నమాట. అర్థమైందా? 6 years 65% ఆర్ 6.84 సిజిపిఏ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ ఏఐసిటిఈ అప్రూవ్డ్ విత్ నాట్ లెస్ దెన్ 60%. అంటే మనం ఖచ్చితంగా హోటల్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి, ప్లస్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్లోనే మనం అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ జనరల్ స్ట్రీమ్ అంటే నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ చూసినట్లయితే బ్యాచులర్ డిగ్రీ 3 year డ్యూరేషన్ గ్రాంటెడ్ బై ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్, దట్ ఈస్ 6.32 సిజిపిఏ. అంటే వీళ్ళు కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేస్తుండాలి, ప్లస్ 60% అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ అప్రెంటిస్ అని చూడండి. టెక్నికల్ అప్రెంటిస్ వీళ్ళకి గాను 8,000 అయితే ఇస్తారనమాట. దీంట్లో ఏ డిసిప్లిన్స్ ఉన్నాయో చూద్దాం. దీంట్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో దీంట్లో టెక్నికల్ రిక్రూట్మెంట్లో 30 పోస్ట్ అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమాలో ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా మనకు ఉండాలి. అవార్డ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అంటే మీరు చదివిన కాలేజు స్టేట్ బోర్డ్ చేత రికగ్నైజ్డ్ కాలేజీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ప్రాక్టీస్ వీళ్ళకైతే 19 పోస్ట్ అయితే వ్యాకెన్సీలో ఉన్నాయి. దీనికి 3 years డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విత్ షార్ట్ అండ్ టైప్ రైటింగ్ యాజ్ మెయిన్ ఎలెక్టివ్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ అండర్ స్టేట్ కౌన్సిల్. అంటే 3 years డిప్లొమా ఉండాలి. ఆ డిప్లొమా కూడా రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి అయితే మనం కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఏజ్ లిమిట్ చూడండి. అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 31 years, ఎస్సీ అయితే 33, ఎస్టీ అయితే 33. నెక్స్ట్ ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో పీడబ్ల్యూబీడీ అయితే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 41, నెక్స్ట్ ఎస్సీ అయితే 43, ఎస్టీ అయితే 43. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వీళ్ళు చేసిన వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ గాను 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి గాను 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీకి గాను 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీకి గాను 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేటగిరీలోనే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 40 years వరకు, ఓబీసీ వాళ్ళకి 43 వరకు, ఎస్సీ వాళ్ళకి 45 వరకు, ఎస్టీ వాళ్ళకి 45 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ దీంట్లో అయితే అన్రిజర్వ్డ్ గాను 26 years వరకు, ఓబీసీకి 29, ఎస్సీకి 31, ఎస్టీకి 31, పీడబ్ల్యూబీడీకి అయితే 36, 39, 41, 41 ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. దీనికి డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది లేదనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మీన్స్. ఇక్కడ మీరు దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఏం చేయలేదు. మీకు ఎవరైతే ఈ అప్రెంటిస్గా వెళ్ళాలనుకుంటున్నారో
వాళ్ళు 8/5/2024న వాళ్ళు వెన్యూ అడ్రస్ ఇచ్చారు కదా తిరువనంతపురం. ఆ తిరువనంతపురంలో వాళ్ళు విఎస్ఎస్సి ఆఫీస్కి అయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళినట్టయితే మన మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి అయితే మనకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదనమాట ఈ కంప్లీట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకేమన్నా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి కూడా మీ క్వశ్చన్ అయితే రేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.